అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కమేడియన్ అలీపై నాన్ వేసిన షాకింగ్ కమెంట్స్. బెట్టింగ్ యాప్స్ పై నాన్ వేసిన చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతిస్తున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ పోరాటంలో నాన్ వేసిన చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి, తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడడం లాంటివి చేస్తున్నారు. దీనివల్ల నాన్ వేసిన ఎంత మంచి చేసినా కూడా అది నెగిటివ్ గానే మారిపోతుంది. ఇప్పటి వరకు చాలా మంది యూట్యూబర్స్ పై నాన్ వేసిన వీడియోస్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. దీంతో ఇన్స్టాలో, యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ భయపడిపోతున్నారు. అయితే అప్పట్లో నాన్ వేసిన ఆలీగారి వైఫ్ జుబేదా ఆలీగారిపై కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు. అప్పుడు ఆలీగారి వైఫ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ రీసెంట్ గా నాన్ వేసిన మళ్ళీ కమెడియన్ ఆలీగారిపై షాకింగ్ కమెంట్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమాలో నటిస్తూ వేల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అవసరమా? సరే, ఒకవేళ పెట్టుకున్నా కానీ అందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎందుకు? మొన్న ఫుడ్ డొనేషన్ వీడియో పెడుతూ అందులో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. రంజాన్ మాసంలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఎంతో మంది యువత జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటూ నాన్ వేసిన షాకింగ్ కమెంట్స్ చేశారు. అలాగే కమెడియన్ ఆలీ గారు పాకిస్తాన్ తీవ్రవాది అంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు. ఇప్పటికే నాన్ వేసిన ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు, హర్ష సాయి, విజయ్ దేవరకొండ వాళ్ళపై కూడా షాకింగ్ కమెంట్స్ చేశారు. ప్రస్తుతానికి బెట్టింగ్ ప్రమోట్ చేయడం అందరూ మానేశారు. నాన్ వేషలు చేస్తున్న పని మంచిదే, కానీ కాస్త బూతులు మాట్లాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది అని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.